హాయ్ అండి, జై శ్రీకృష్ణ. బిగినర్స్కి ఒక మంచి టిప్ అండి. ఇప్పుడు హ్యాండ్స్ ఇది మనకు డౌన్ కటింగ్, ఇది హై కటింగ్. ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ బిగినర్స్కి ఈ డౌన్ కటింగ్ అనేది కొంచెం తేడా అవుతుంది. లేదు, రెండు ఒకటే సైడ్ వస్తున్నాయి అని చాలా కామెంట్స్లో అయితే ఉంది. సో అలా రాకుండా ఉండడానికి నేను ఒక చిన్న టిప్ చెప్తాను. ఇది మీకు చాలా యూజ్ వస్తుందని అనుకుంటున్నాను. చూడండి, ఇది లైనింగ్. ఈ లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు మనము ఇలా పెట్టి ఇలా అయితే కట్ చేస్తాం కదా. కట్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఒక సైడ్ ఓపెన్ ఉంటుంది అండ్ ఒక సైడ్ అఖండ్ ఉంటుంది. గమనించారా? ఒక సైడ్ అఖండ్ ఉంటుంది. అయితే అఖండ్ని ఏం చేయాలంటే ఇక్కడ 1 ఇంచ్ వరకు మనం ఆ అఖండ్ని కట్ చేయకూడదు. కట్ చేయకపోతే మనకు ఈ విధంగా వస్తుంది. అంటే 2 హ్యాండ్స్ కలిపి వస్తాయి అన్నమాట. అంటే మనకు ఆపోజిట్ పొజిషన్లోనే ఈ హ్యాండ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం జాయిన్ చేసుకునేటప్పుడు ఇది మెయిన్ పార్ట్ని రివర్స్ చేసేటప్పుడు చూడండి, ఈ విధంగా వేస్తాం కదా. ఇలా వేసుకొని మనం జాయింట్ అయితే చేసుకుంటాం. చూడండి, ఇలా జాయిన్ చేసుకున్న మన బ్లౌజ్ లైనింగ్ని ఇక్కడ కట్ చేయకుండా ఈ విధంగా కట్ చేసుకొని, అండ్ ఇది కూడా మనకు ఇంకొక పార్ట్ లైనింగ్ కూడా ఇదే విధంగా మనం పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకోవడం వల్ల మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా హ్యాండ్ అనేది ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ అంటే లెఫ్ట్ రైట్ అపోజిట్ పొజిషన్లోనే వస్తుంది. ఈ విధంగా కట్ చేస్తే చూడండి, మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం కుట్టిన తర్వాత ఇది కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఇది రైట్ హ్యాండ్కి వస్తుంది, ఇది లెఫ్ట్ హ్యాండ్కి వస్తుంది. అంటే ఇలా అపోజిషన్ మనకు హ్యాండ్స్ అనేటివి అపోజిట్లో ఉంటాయి కాబట్టి ఇది రైట్ హ్యాండ్ సైడ్, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తుంది. సో ఈ టిప్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.